విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఈరోజు అన్ని పక్షాలు ఈరోజు ఉద్యమం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ ఉద్యమ ఫలితానికి బెంబేలెత్తుతూ ఉంది. అయినా ఏదో అరకొరగా తగ్గిస్తే కుదరదు. పూర్తిగా విద్యుత్ ఛార్జీలు 6,500 కోట్లు కూడా ఉపసంహరించుకుంటేనే ఈ ఉద్యమం ఆగుద్ది. అందుకని రేపు 9వ తేదీన జరిగే బంద్ ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఆ బంద్తో ఈ ప్రభుత్వం ఉనికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్లో కూడా అటువంటి ముసలం ప్రారంభమైంది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూస్తాం. ప్రభుత్వం దిగి రావడమో లేకపోతే ప్రభుత్వం దిగిపోవడం రెండో తేల్చుకునే దానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు కరెంట్ కోతలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి, రాబోయే కాలంలో తీవ్రం అవుతాయి. రోజుల తరబడి రోజు మొత్తం కొద్ది గంటలు మాత్రమే కరెంట్ వచ్చే పరిస్థితి ఉంది. దీనికి ఇప్పటి వరకు పరిష్కారం లేదు. ఛార్జీల భారంతో పాటు ఈ కరెంటు కోతలు, అలాగే ఈ కరెంటు కోతలను అధిగమించేదానికి ప్రభుత్వం యొక్క అసమర్థత ఇవి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యమం ఇంకా కొనసాగుద్ది.